గోల బాలరాజు పార్టీ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంకా అదే తరహాలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేస్తారనేటటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతుంది. సో ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తుల్లో జైపాల్ యాదవ్, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేరు కూడా ఉంది. తాను కూడా పార్టీ మారతాడంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి. మనతో పాటు జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. అన్న, నిజంగానే సోషల్ మీడియాలో వార్తలన్నీ కూడా ప్రచారం అయ్యాయి. గోల బాలరాజు పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అదే తరహాలో మీరు కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. బీజేపీ పార్టీలో కలిసే అవకాశం ఉందంటూ కూడా కొంత చర్చ జరిగింది. ఇందులో వాస్తవం ఎంత? అంత వాస్తవం లేదు, మొత్తం అవాస్తవం. లిస్టులో పేరుందని ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు పేరు? మేము ఎప్పుడూ దాని గురించి ఆలోచన చేయలేదు. మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము. బీజేపీ పార్టీలో కొనసాగిపోయి మేమేం చేసేది ఉంది? ఆలోచన లేదు. గోల బాలరాజు ఆయన వ్యక్తిగతం, ఆయన సొంత నిర్ణయం. ఆయన సొంత నిర్ణయం ప్రకారం ఆయన వేయండు. మా మీద అది రుద్దితే బాగుండదు. ఇప్పుడు ఎవరిచ్చినా, మా పేర్లు ఇచ్చినా లేకుంటే మా పేర్లు ప్రచారం చేసినా బీజేపీకి పోతున్నారన్నా అది తప్పు, వాస్తవం, అది బోగస్. దాన్ని ఎవరు కూడా నమ్మవలసిన పర్లేదు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. జిల్లాలో ఆపరేషన్ లోటస్ అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకులందరినీ కూడా బీజేపీ వైపుకు లాగుతున్నారనేటటువంటి చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీలాంటి వ్యక్తి అక్కడ వచ్చినట్టయితే కొంత పార్టీ బలపడే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే మిమ్మల్ని బీజేపీ నాయకులు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇంతవరకు ఇన్వైట్ చేశారా? ఎవ్వరు కూడా, నోబడి. జిల్లా లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, సెంట్రల్ లెవెల్లో కానీ మేము ఎవరితో మాట్లాడవలసిన పని లేదు. వాళ్ళు మాతోటి మాట్లాడవలసిన పని లేదు. ఎవరు కూడా మా అప్రోచ్ కాలే, మాతో మాట్లాడలే. ఒకవేళ ఏదైనా ఫంక్షన్లో లేకుంటే పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో ఎవరైనా కలిస్తే అంతేగాని నమస్తే అంటే నమస్తే, కానీ మేము ఎక్కడ పార్టీ మారేది లేదు, వాళ్ళు ఎంబడి పోయేది లేదు. మాకున్నదంటే గౌరవం ఉంది, ఇంకేం కావాలి? కేసీఆర్ గారు 2 సార్లు టికెట్ ఇచ్చిండు. అంతకుముందు 3 సార్లు 4 సార్లు టీడీపీలో పనిచేసినాము. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, 2 సార్లు జిల్లాకి ఎలక్ట్ అయినాము, సర్పంచ్గా పనిచేసిన. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పోయి బీజేపీలో 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి దిక్కు లేదు, ముక్కు లేదు. మా ఆచార్య లాంటి వాడు 6 సార్లు పోటీ చేసినాడు, ఓడిపోయాడు. అతనికి ఒక్కసారి బీసీ కమిషన్ మెంబర్ ఇచ్చాడు, మళ్ళీ కంటిన్యూ కూడా చేయలేదు. దాంట్లో కూడా ఏం చేస్తాము? మాకున్న దాంట్లో బాగుంది. రేపు భవిష్యత్ అంతా మళ్ళీ బీఆర్ఎస్దే, భవిష్యత్ అంతా మళ్ళీ కేసీఆర్దే. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. పెండింగ్ పనులు మొత్తం చేస్తాం, తర్వాత సాగునీరు ఇస్తాం, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం, ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. మీతో కలిసి పనిచేసినటువంటి సహచర ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీని వీడడంతో కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం కానీ పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? పార్టీ అనేది ఒక సముద్రం అండి. సముద్రంలో ఈ పోయిన వాళ్ళు ఒక నీటి చుక్క, నీటి బొట్టు. ఆయన పోతే ఆయన ప్లేస్ ఇంకో భర్తీ చేయడానికి ఇంకో ఆయన వస్తాడు. ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు. ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. తర్వాత ఆయన పోయినంత మాత్రాన మొత్తం 100% పోతారని కాదు. ఆయన కొన్ని సొంతంగా ఉన్నటువంటి కొంతమంది మనుషులు పోవచ్చు, కానీ పార్టీ సిద్ధాంతానికి, పార్టీ నిర్ణయానికి, పార్టీ నియమావళికి కట్టుబడి ఉన్నవాళ్ళు ఎవరు కూడా పోరు. వాస్తవంగా చెప్పాలంటే అచ్చంపేట కూడా ఈరోజు అనాథ ఏం కాలేదు. బాలరాజు గారు పోయినంత మాత్రాన అచ్చంపేట మొత్తం ఖాళీ కాదు కూడా. ఎవరో వస్తారు, నాయకత్వం వహిస్తారు, తప్పకుండా మళ్ళీ కార్యకర్తలు ఆదుకుంటారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా పార్టీ బలంగానే ఉంటుంది, అట్లేం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న? ఎందుకంటే గతంలో కల్వకుంట్ల కవిత గారు కూడా అదే మాట మాట్లాడారు. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేటటువంటి కుట్ర జరుగుతుందంటూ కూడా స్వయంగా కేసీఆర్ కూతురే అన్నారు. ఇప్పుడు పార్టీని వీడుతున్నటువంటి గోల బాలరాజు కూడా అదే లైన్లో మాట్లాడుతున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది కాబట్టి అంతకంటే ముందే నేను బీజేపీలో చేరాలనుకుంటున్నా అంటూ కూడా వారి అనుచరులతో మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందనుకోవచ్చు? నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపీలో విలీనం కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఫస్ట్ టీఆర్ఎస్, దాన్ని స్థాపించింది కేసీఆర్. అది ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇది స్వతంత్ర పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ సాధించిన పార్టీ 25 సంవత్సరాల తర్వాత పోయి బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం కూడా లేదు, జరగదు కూడా. ఇది ఊహాజనితం. ఒకవేళ కవిత గారు చెప్పినా, గోల బాలరాజు చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఇదంతా ఊహాజనితం. వాళ్ళ ఊహ అంతే, కానీ అది నిజం కాదు. ఫర్దర్గా లాస్ట్గా చెప్పండి, ఏదైతే రాష్ట్రంలో అప్పుడప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. 2 సార్లు పూర్తిగా విజయకేతనం ఎగురేసినటువంటి గులాబీ పార్టీ ఈసారి కొంత ఓటమి పాలైనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ వేవ్ వచ్చింది. సో రాబోయే రోజుల్లో వేరే పార్టీకి సంబంధించినటువంటి వేవ్ వచ్చినా, వేరే పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు వచ్చినా కూడా జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? పార్టీ మారే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు?
డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలే కొనసాగుతాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానికి ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చిండు. తర్వాత ఈ అబద్ధాలతో కూడినటువంటి హామీలతోటి 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ మాయ చేసింది, మోసం చేసింది. ప్రజలు మోసపోయి ఓట్లేసారు, గెలిచారు. 20 నెలల కాలంలో వాళ్ళు ఏం చేసిందో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు, బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసం ఉంది. మొత్తం కూడా ఆ డిఫరెన్స్ మొత్తం కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ పాలన మీద ఇలా ప్రజలు మొత్తం కూడా మొగ్గు చూపడం జరుగుతుంది. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ ఎక్కడ చూసినా కేసీఆర్ పాలన బాగుంది, ఇది కాంగ్రెస్ పాలన బాగలేదు, రాక్షస పాలన అని చెప్పి, మోస పాలన అని చెప్పి అర్థం చేసుకున్నారు. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఫస్ట్ ఓటు కారు గుర్తుకే ఇస్తారు. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని మోసం చెప్పినా, ఎన్ని డబ్బులు వంచినా, ప్రలోభ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ఓటు మాత్రం కారు గుర్తుకే ఇస్తారు. మెజారిటీ ఓట్లు ఊహించని విధంగా ఒక వేవ్ వస్తుంది, ఒక సునామీ మాదిరి వస్తుంది. అప్పుడు మరి డీలిమిటేషన్ వచ్చినా, జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మహిళా రిజర్వేషన్లు వచ్చినా, కాన్స్టిట్యున్సీస్ మొత్తం రీఆర్గనైజేషన్ జరిగినా అప్పుడు మెజారిటీ సీట్లు మొత్తం కూడా 2/3 మెజారిటీ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. మాకు కూడా మంచి అవకాశం వస్తుంది, మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా అటు ఇటు పోతే ప్రజలు కూడా చీదరించుకుంటారు, అగౌరవపరుస్తారు. కాబట్టి అది కూడా పద్ధతి కాదు. మేము ఇందరే కొనసాగుతాం. తప్పకుండా కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం. సో ఇది పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా, పార్టీని వీడుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతా అంటూ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, నాగర్ కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.